ఇన్సోమ్నియా అంటే ఈ నిద్రలేమి వల్ల ఎంత ఇబ్బంది ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మనలో చాలామంది ఏదో ఒక టైంలో కనీసం కొన్ని రోజులైనా ఇన్సోమ్నియాని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. ఇది కొన్ని రోజులు, వారాలు ఉండి తగ్గిపోయిందనుకోండి, దాన్ని అక్యూట్ ఇన్సోమ్నియా అంటాం. దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇది సాధారణంగా ఎలాంటి సిచ్యువేషన్స్లో వస్తుందంటే, మనకి ఏదైనా సీరియస్ లైఫ్ ఈవెంట్స్ జరిగినా, లేకపోతే విపరీతమైన మానసిక ఒత్తిడి కానీ, ఫిజికల్ స్ట్రెస్కి కానీ గురైనప్పుడు కానీ, జెట్ లాగ్ లాంటి సిచ్యువేషన్స్లో రావచ్చు. ఇదే ఇన్సోమ్నియా చాలా నెలలు ఉండిపోయి ఇబ్బంది పెట్టింది అనుకోండి, దాన్ని క్రానిక్ ఇన్సోమ్నియా అంటారు. మనలో అట్లీస్ట్ 10% మంది ఈ క్రానిక్ ఇన్సోమ్నియాతో సఫర్ అవుతూ ఉంటారు. ఈ ఇన్సోమ్నియా ఉన్న పేషెంట్స్లో వేరే ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేకపోతే వాళ్ళని ప్రైమరీ ఇన్సోమ్నియాతో సఫర్ అవుతున్నారు అంటాం. అదే ఈ ఇన్సోమ్నియా ఆ పర్సన్లో ఉండే వేరే ఆరోగ్య సమస్యల వల్ల, అంటే మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ, లేకపోతే సబ్స్టెన్స్ అబ్యూస్ వల్ల, అంటే మాదక ద్రవ్యాలు తీసుకోవటం వల్ల కానీ వస్తే దాన్ని సెకండరీ ఇన్సోమ్నియా అంటారు. ఇప్పుడు ఈ ఇన్సోమ్నియాని ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం.